వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో కుంపటి పెట్టే విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగులకు వేదికగా మారింది తెనాలి పేరు. కూటమి సభ్యుల్లో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఉదాహరణకు వాడుతుంది తెనాలి పేరే. బలాబలాలకు ఎత్తులకు పై ఎత్తులు ఇలా పెద్ద పెద్ద పదాలు వాడుతూ న్యూస్ ఛానల్స్కు వేదికగా మారింది తెనాలి. ఇంతకీ తెనాలి గురించి మనం ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామంటే, తెనాలిలో కూటమి సభ్యుల మధ్య సయోధ్య సరిగా లేదని, ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య అస్సలు పొంతన కుదరటం లేదని, అటు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఇటు మంత్రి మనోహర్లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు అనే ప్రచారం జోరుగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేనల మధ్య సయోధ్య లేదనగానే జనసేనలో రెండో స్థానంలో ఉన్న మంత్రి మనోహర్ నియోజకవర్గంలోనే జనసేనకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగులు. ఎమ్మెల్సీ ఆలపాటి, మంత్రి మనోహర్లు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం లేదని, వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుందని ఇదే ఆసరాగా తీసుకుని సోషల్ మీడియాలు వేదికగా ట్రోలింగులు. కట్ చేస్తే ఈరోజు జరిగిన పరిణామం టీడీపీ జనసేన క్యాడర్లతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ జనసేన నాయకుల్లో ఉన్న ఒకంత గిల్టీ పోయిందనే చెప్పవచ్చు. కూటమి నాయకులు అయినప్పటికీ ఎవరి పార్టీ వారిది. ఆయా పార్టీల క్యాడర్ కోసం, పార్టీ అభివృద్ధి కోసం కృషి ఎవరికి వారు చేసుకోవడం సహజం. అయితే దీనిని చూపించి సోషల్ మీడియాలో ట్రోలింగులు చేస్తూ వీరిద్దరి మధ్య చాలా దూరం పెరిగిపోయిందని, వీరికి ఇంకా కలవరని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు పండగే అంటూ తెగ సంబరపడిపోతున్న వారికి ఈరోజు జరిగిన జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో ఆలపాటి నాదెండ్ల ప్రవర్తన నోట్లో ఎలక్కాయపడ్డట్టయింది. తెనాలిలో ఘనంగా ప్రారంభమైన ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో వీరిద్దరూ సందడి చేశారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకోవటం, కరచాలన చేసుకోవటం చూస్తుంటే వీరి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవనే తేలిపోయింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో వారం రోజుల పాటు జరగనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు మంత్రి నాదెండ్ల మనోహర్ను ముఖ్య అతిథిగా పిలిచారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రిబ్బన్ కట్ చేసిన అనంతరం మంత్రి నాదెండ్ల ప్రత్యేకంగా ఆలపాటికి కరచాలనం చేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని రైతుల కోసం చేయటం శభాష్ అన్నారు. రైతుల కోసం వైజ్ఞానిక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసినట్లు ఆలపాటి చెప్పటం, అందుకు మనోహర్ ఆసక్తిగా తిలకించడం కనిపించింది. అంతేకాదు, వేదిక పైన ఉన్నప్పటి నుండి వీరిద్దరూ ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం కనిపించింది. వారం రోజుల పాటు రైతులకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని, విజ్ఞానాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నా వంతు సహకారం అందిస్తానని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు మీకు అండగా ఉంటానన్నారు మంత్రి మనోహర్. ఈ మాటతో అటు టీడీపీ క్యాడర్కు, ఇటు జనసేన క్యాడర్కు మీ వెంటే ఉన్నాం అన్న సందేశం ఇచ్చినట్లయింది వీరి కలయిక. ఇక యుద్ధం బదులు ఈ సైకో పాలనకు నేడు అంతం మొదలు. చల్ సాకవు కథలు, ఇక తప్పవు వదలు. ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు. బ్రహ్మ విష్ణు ఈశ్వరులే కలసి కథం తొక్కగా, భస్మాసురులందరూ ఇక భస్మమే రచిత్తుగా. ఈ మూడు జెండలు ఈ మూడు జెండలు నీతికి సంకేతం, న్యాయానికి సంకేతం, ధర్మానికి సంకేతం. ఆ మూడు రంగులు ఓర్పుకి శ్రీకారం, ఆ మార్పుకి శ్రీకారం, అభివృద్ధికి శ్రీకారం.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మా. ఒంగోలు ఎద్దులు ఏ విధంగా మన జాతి సంపదగా మనం భావించిన రోజులు మనం మర్చిపోకూడదు. ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఆదర్శవంతంగా ప్రతి సందర్భంలో కూడా ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన రైతులు ఇక్కడ చూసి ఆశ్చర్యపోయి, ఇంత కష్టపడి మన వాళ్ళు పండిస్తున్న ధాన్యాన్ని చూసి ఎంతోమంది ఎంతో సంతోషంగా చెప్తూ ఉండేవారు. ఆ సంస్కృతిని మనం కాపాడడానికి కోసం మీరు పడుతున్న కష్టాలకి మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి కూడా రైతాంగానికి మనం పెద్దపీట వేయాలి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే కనీస మద్దతు ధరే కాదు, గిట్టుబాటు ధర అనేది మనం ఆలోచించుకుని రైతు సంతోషకరంగా ఉండే విధంగా మనం ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్లాలని ఏ కార్యక్రమం చేసినా మన గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వాతావరణంతో పాటు రైతు సంతోషంగా ఉండడానికి కోసం అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. 2047 కల్లా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా వికసిత్ భారత్ గురించి ఆలోచించారో, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ గురించి ఆలోచించి ఈ మార్పులు ప్రతి ప్రాంతంలో కూడా తీసుకురావాలని తపంతోటి మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేసేది, ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 4వ తారీఖు వరకు మీరందరూ తెనాల్లో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా భవిష్యత్తులో కూడా మనం ఇంకా విస్తరించుకుని జాతీయ స్థాయిలో మనం ఈ ఎడ్ల పోటీలు తీసుకెళ్లే విధంగా తప్పకుండా అందరం కలిసికట్టుగా దీన్ని సహకరించుకుంటూ ఈ ప్రాంతానికి అపూర్వ వైభవం తీసుకొచ్చేటట్టు ప్రతి ఒక్కరూ కూడా మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా రాజా గారికి నేను ప్రత్యేకంగా మనందరి తరఫున నేను తెలుపుతూ, మరొకసారి ఇటువంటి కార్యక్రమాల్లో మీ అందరం వచ్చి పాల్గొనడం ఎత్తైతే దీని వెనుక మీ అందరి కృషి చాలా నెల రోజుల నుంచి దాదాపు మీ అందరు కష్టపడి ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి కోసం చేస్తున్నారు. దానికి సహకరించిన మన మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గా గారికి ప్రత్యేకంగా నేను మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రాంతంలో రైతాంగానికి పెద్దపీట వేసి రైతుని గౌరవించుకునే విధంగా ఏ కార్యక్రమం చేసినా రైతుని రాజుగానే చూసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మనకి కూటమి ప్రభుత్వంలో ఉంటుంది. దాన్ని నిలబెట్టుకుంటామని మరొకసారి మీకు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజా గారికి ప్రత్యేకంగా. ఒక క్రీడే కాదు, ఇదొక మన సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించే విధంగా ఇది ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ క్రీడ పట్ల మన ప్రభుత్వంలో కొంచెం పర్మిషన్ కావాలని చెప్పేసి కూడా అన్నారు. అంటే పర్మనెంట్గా ఇది క్రీడగా గుర్తించట్లేదు, ఇది జంతు హింసకి సంబంధించినట్టుగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు, అడ్డుపడుతున్నారని. కానీ ఇక్కడ ప్రజలు చూసిన తర్వాత, రైతాంగం చూసిన తర్వాత దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక చట్టబద్ధత కల్పిస్తూ ఇది క్రీడ కింద పరిగణించాలనే విధంగా చేయాలనే ఒక ఆలోచన వచ్చింది.
ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇది ఆ దిశగా నేను తీసుకువెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా దీనికి కావాల్సినటువంటిది అంటే రైతాంగానికి కావాల్సినది, ఎందుకంటే రైతులు కేవలం ఈ గిత్తల్ని వాళ్ళ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. దానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాలు కూడా వచ్చేటట్టుగా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలుగు జాతికి ఏ రకంగా మన భాష గురించి మాట్లాడుకుంటామో పశు సంపదకు వచ్చేటప్పటికి ఒంగోలు జాతి గురించి అదే రకంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ జాతిని ఈరోజు వరకు కూడా కాపాడుతున్నటువంటి ఈ రైతాంగానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మనందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం ఈ రోజున మరి ముఖ్యంగా జనవరి వచ్చింది అంటే జనవరి మాసం దగ్గర నుంచి కూడా మనకి ఏ రకమైనటువంటి పనులు లేకుండా కూడా గతం నుంచి కూడా మనకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయం ఈ యొక్క పశు సంపదని ప్రేమిస్తూ వాటి ద్వారా ఆటపాటలని పోటీలని నిర్వహించుకుంటూ మనం తృప్తి చెందే రైతాంగం మంది. అదే సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడాలి, ఒంగోలు జాతిని కాపాడాలి, ఆ యొక్క వృషభ రాజసాన్ని మనం పోషించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను మనం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రాంతం అంతా కూడా డెల్టా ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న పంటలను కాపాడే విషయంలో కానీ మరి ధరలని మనకి చక్కటి ధరలు వచ్చేలాగా చేసేదానికి కానీ నిరంతరం కూడా నిత్యం కష్టపడే మరి మంత్రివర్యుల్ని ఈనాటి కూటమి ప్రభుత్వాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ అదేవిధంగా ఏ పంటలకి కూడా ధరలు సక్రమంగా లేకపోయినట్లయితే ధరల స్థిరీకరణ ద్వారా ఆ యొక్క పంటలకి గిట్టుబాటు ధర ఇచ్చి ఈ రోజున రైతాంగాన్ని కాపాడుకుంటా ఉన్నాం. ఆ రకంగా పంటల్ని, అదే రకంగా పాడిని, పరిశ్రమల్ని, అదేవిధంగా మనం ఈ రోజున పశు సంపదని ఈ మూడింటిని కాపాడుకుంటున్నటువంటి ఈ యొక్క కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో జరుపుకున్నా కూడా ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా ఇది ఒక గౌరవప్రదంగా మనం ఇది ఒక రాజసంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు ఈ జరుపుకునే దానికి ఎవరైతే సహకరిస్తున్నారో వచ్చిన అతిథులకి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ముఖ్యంగా మన ప్రాంతం డెల్టా ప్రాంతం రైతు మొత్తం కూడా రైతు పక్షపాతంగా ఉండేటటువంటి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పైన కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. మన ప్రాంతం 180 మంది పైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయ ఆధార జీవనం సాగించేటటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి ఎడ్ల బల ప్రదర్శనలు మరి వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే వ్యవసాయ ప్రధానంగా వృత్తిగా ఉన్నటువంటి వారికి పశు పోషణ కూడా ప్రధానంగా వారికి అలవాటుగా వచ్చేటటువంటి ఒక అంశం. కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో తెనాలి ప్రాంతం ఎడ్ల బల ప్రదర్శనకి పేరెన్నికైనటువంటి ప్రాంతం. ఇటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఈ ఒంగోలు జాతి ఎడ్లల్ని బ్రతికించుకోవాల్సిన అవసరం, ఆ జాతిని సంరక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత మరి మనందరి మీద ఉంది. దానిలో భాగంగానే ముఖ్యంగా ఈ తెనాలిలో రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఈ 10 ఏళ్ల నుంచి జరుపుతూ ఉన్నాం. దీన్ని ఆదర్శంగా తీసుకొని, ప్రేరణగా తీసుకొని ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎడ్ల బల ప్రదర్శన పోటీలు.